కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్ మాదిరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీకి మెజారిటీ లేదన్నారు. మొత్తం 69 సభ్యులుంటే బీజేపీకి కేవలం 30 స్థానాలే వచ్చాయన్నారు. కానీ వాళ్లకు మెజారిటీ లేకున్నా బీజేపీ తరపున బండి సంజయ్ మేయర్ అవుతామని ప్రకటించుకున్నారన్నారు. వాళ్లకు వ్యూహాలున్నట్టే మిగతా పార్టీలకు కూడా వ్యూహాలుంటాయన్నారు మంత్రి. డెమోక్రటిక్ గానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకుంటారన్నారు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులను జోక్యం చేసుకోనియమని బండి సంజయ్ మాట్లాడడం సరైంది కాదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన తమకు లేదన్నారు. కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి జిల్లా మంత్రిగా సహకరిస్తానన్నారు. కానీ రేపేమవుతుందో చూద్దామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు జాయిన్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు, మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయము ఎవరు. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్, తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్, ఇక కరీంనగర్ మేయర్ పీఠం ఎన్నికపైన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ కరీంనగర్ మేయర్ పీఠంపై మరొకసారి ఒక సెన్సేషన్ కావచ్చు, లేకుంటే ఒక రేపు ఏం జరుగుతుందన్న ఉత్కంఠను మాత్రం క్రియేట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ మేయర్ పీఠం తమదేనని చెప్పుకుంటూ వస్తుంది. నిజానికి మొత్తం 66 డివిజన్లలో 30 డివిజన్లు బీజేపీ గెలుచుకుంది. ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా బండి సంజయ్ కొన్న ఓటుతో కలిపి 31 బలం ఉంది. అందులో 4 కార్పొరేటర్లు ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ బీజేపీలో చేరారు. ఇప్పటికైతే బీజేపీ శిబిరం నుంచి వస్తున్న లెక్కల ప్రకారం 35 మంది తమ దగ్గర ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పొన్నం చేసిన కామెంట్ చూస్తే ఇది ఒక చాలా ఉత్కంఠని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చెప్తున్నది ఏంటంటే నిజామాబాద్ కి కరీంనగర్ కి పోలిక పెట్టి మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ లో అత్యధికంగా బీజేపీ 60 సీట్లలో 28 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ ఎంపీగా ఉన్న అరవింద్ ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రకటన చేశారు. కాబట్టి అక్కడ మెజారిటీ లేదు. కాబట్టి అరవింద్ చేసిన కామెంట్ లాగానే బండి సంజయ్ చేయాల్సి ఉండే, కానీ ఆయన ఏకపక్షంగా మేమే మేయర్ అవుతున్నామని చెప్పి ప్రకటించుకోవడం ఏంటని చెప్పి పొన్నం ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి తమ వంతు ప్రయత్నాలు తాము కూడా చేస్తాము. బండి సంజయ్కి ఎట్లాగైతే మేయర్ పీఠం తమదేనని చెప్పుకునే హక్కు ఉందో ఆయన ఎన్నికనగా ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారో మేము కూడా చేస్తామనే మాటను పొన్నం ప్రభాకర్ చెప్పాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తున్న లెక్కల ప్రకారం అయితే ఇక్కడ కాంగ్రెస్ కు 14 కార్పొరేటర్లు, తర్వాత బీఆర్ఎస్ కు 9, ఎంఐఎం కి 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి 2, ఇండిపెండెంట్ కి 8 ఉన్నాయి బీజేపీ కాకుండా. అంటే మనకు బీజేపీలోకి
ఒక 4 కార్పొరేటర్లు పోయినా కూడా మనకు వీళ్ళకున్న బలం కనుక చూస్తే అటు 35 ఇటు దాదాపు 34 మొత్తం 69 సీట్లు వస్తున్నాయి ఎక్స్ట్రాక్షన్ మెంబర్లతో కలిపి. అంటే ఇప్పుడు మనకు 2 భాగాలుగా కనుక ఈ గ్రూప్లను చేస్తే బీజేపీ గ్రూప్ లో వాళ్ళకున్న ఇండిపెండెంట్ కొత్తగా చేరిన ఇండిపెండెంట్ కలిపి 35 మంది ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ మిగిలిన ఇండిపెండెంట్లు ఈ మొత్తం కూటమి కలుపుకుంటే 34 మంది ఉన్నారు. అంటే ఒక కార్పొరేటర్ దగ్గర ఇప్పుడు రేపు మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరొకటి పొన్నం ప్రభాకర్ ఇంకొక ఉదాహరణ కూడా ప్రస్తావించారు. గతంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు కరీంనగర్ మేయర్ పీఠాన్ని తాము ఎట్లా చేయించుకున్నాం అనేది ఆయన చెప్పగానే చెప్పారు. అప్పుడు 50 డివిజన్లు ఉండేది అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడినప్పుడు. అప్పుడు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ గెలుచుకున్నది కేవలం 14 డివిజన్లు మాత్రమే. అయినప్పటికీ కూడా అప్పుడు ఎంఐఎంకి డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసి అత్యధికంగా సీట్లు సంపాదించిన టీడీపీని కూడా కాదని ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అప్పుడు మేయర్ పీఠం తీసుకున్నది. అది మళ్ళీ రిపీట్ కాదని గ్యారంటీ ఏంది అనే కోణంలో ఇక్కడ మనకు ఈరోజు వేములవాడలో పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా ఆసక్తికరంగా మారింది. మరొక వైపు ఇంటర్నల్ గా చాలా నిన్న ఈ రోజు కూడా చాలా పరిణామాలు, మొన్నటి నుంచి ఫలితాలు వెలువన్న రోజే అన్ని పార్టీలు క్యాంపులకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. బీజేపీ కూటమి ఒకవైపు ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంటర్నల్ గా కలవక తప్పని పరిస్థితి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్తున్న లెక్కల ప్రకారం అయితే మేయర్పేటను తీసుకోవాలంటే బీఆర్ఎస్ సపోర్ట్ కంపల్సరీ అవసరం. మరి బీఆర్ఎస్ ప్రత్యక్షంగా రాజకీయ వైరుధ్యాలు ఉన్న కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ ఎట్లా కలుస్తుందనేది కూడా ఒక క్వశ్చన్. కాకపోతే వీళ్ళు ఎట్లాంటి విప్ జారీ చేయకుండా డివిజన్ కార్పొరేటర్లకు వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయని చెప్పి దీన్ని బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేపించే అవకాశం ఉంది. అంతేకాదు మిగతా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని ఇంకెక్కడైనా బీఆర్ఎస్ మెజార్టీ ఉన్న అక్కడ ఉదాహరణకు జమ్మికుంట కావచ్చు, కొరట్ల కావచ్చు, అట్లాంటి కాడ కాంగ్రెస్ సపోర్ట్ బీఆర్ఎస్ కు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారనే ఒక అనుమానాలు కూడా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరొక మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా టచ్లోకి వెళ్ళి ఈ మొత్తం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు తమదే మేయర్ పీఠం అని చెప్పుకుంటున్న బీజేపీ శిబిరంలో కూడా ఒక ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికైతే టెక్నికల్ గా వీళ్ళకున్న లెక్కల ప్రకారం చూస్తే 30 మంది కార్పొరేటర్లు బీజేపీకి గెలుస్తున్నారు. బండి సంజయ్కి ఉన్న ఎక్స్ట్రాఫిషియల్ ఓటు 31 ప్లస్ 4 చేరారు, మొత్తం 35. ఇటు ఈ కాంగ్రెస్ మిగతా గ్రూపు కనుక తీసుకుంటే ఇక్కడ వీళ్ళకున్న 34లో 32 మంది కార్పొరేటర్ ఇటువైపు ఉన్నారు. తర్వాత వీళ్ళకు గంగుల కమలాకర్ ఒక ఓటు ఎక్స్ట్రాఫిషియల్ మెంబర్ ఉంది, తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు కూడా ఉంది. కాబట్టి ఇటు 34 అటు 35గా విడిపోయింది. ఇప్పుడు బీజేపీ సమూహం నుంచి ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు వస్తే తప్ప ఇప్పుడు ఈ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నట్టుగా మేయర్ పీఠం గెలుచుకునే అవకాశం లేదు. మరి లోపల ఆల్రెడీ క్యాంప్ లో ఉన్న వాళ్ళను ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. నిన్న కరీంనగర్ కు సంబంధించిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కూడా ప్రెస్ మీట్ లో ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళలో 11 మంది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళి గెలిచారు అని చెప్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళతో ఏమైనా టచ్ లోకి వెళ్ళారా ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పొన్నం ప్రభాకర్ కామెంట్స్ అయితే చాలా ఈజీగా ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి వదిలేది లేదనే సంకేతాన్ని అయితే ఆయన ఇచ్చారు. ఆయన చెప్తున్న మాటలు కావచ్చు, వాళ్ళ అంటే నైతికం అనే ఒక మాటని కూడా పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు. ఇప్పుడు అక్కడ అరవింద్ ఎట్లయితే అత్యధిక పార్టీగా బీజేపీ నిలిచినప్పటికీ కూడా తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పారు. బండి సంజయ్ కూడా నిజానికి వాళ్ళకు మద్దతు లేదు కాబట్టి అదే మాట చెప్పాల్సి ఉంటే, ఎందుకంటే మేయర్ని ఎన్నుకోవాల్సింది కార్పొరేటర్లు, ఏ ముఖ్యమంత్రో ప్రధానమంత్రో లేకుంటే మిగతా నాయకులు ఎన్నుకోవాల్సింది కాదు. లోపల కూర్చున్న తర్వాత రేపు మేయర్ ఎన్నిక సందర్భంగా అందరు కార్పొరేటర్లు అక్కడ కూర్చున్న తర్వాత మేయర్ అభ్యర్థులకు ఎవరైతే అత్యధికంగా చేస్తారో దాన్ని బట్టి ఎన్నిక ఉంటుంది. కానీ బండి సంజయ్ ఏకపక్షంగా దీన్ని ప్రకటించారు కాబట్టి మేము కూడా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే తప్పేంటి అనేది పొన్నం ప్రభాకర్ చెప్పాలని చెప్పాడు. ఇది మొత్తంగా ఈ కామెంట్స్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి క్యాంపుల్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే రేపటి కరీంనగర్ మేయర్ పీఠం ఎంపిక మాత్రం చాలా ఉత్కంఠను క్రియేట్ చేస్తుందనే చెప్పొచ్చు జ్యోతి.